హాయ్ అండి. నా పేరు దినేష్. నేను 'సీత ప్రయాణం కృష్ణతో' సినిమాకి హీరోగా చేశాను. అయితే ఈ మూవీకి నేను యాక్చువల్‌గా అనుకోకుండా ఆహ్, రోజా గారి ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. ఖుషి టాకీస్ ఆఫీస్ మా మామయ్య గారు యాక్చువల్‌గా వాళ్ళకి తెలుసనమాట. సో, ఊరినే ఆయన్ని దింపడానికి వెళ్ళాను యాక్చువల్‌గా అనుకోకుండా. ఏదో ఒక్కొక్కసారి అదృష్టం అనుకోకుండా తగులుద్దంటారు కదా! నాకు కూడా అదృష్టం అనుకోకుండానే ఆ రోజు అలా తగిలింది. ఆ రోజా గారు చూసి ఆవిడ అప్పటికే హీరోని వెతుకుతున్నారంట సినిమాకి. సో, నన్ను చూసి యాక్చువల్‌గా ఈ పర్టిక్యులర్ ఈ క్యారెక్టర్‌కి నేను యాప్ట్ అవుతానని ఆవిడకి అనిపించి నన్ను అడిగారు, "చేస్తారా మీరు మూవీని?" అయ్యో! నేను అప్పటికే మూవీస్ చేయడం కోసం నేను ఎదురు చూస్తున్నా, ఎందుకు చేయనండి డెఫినెట్‌గా అని చెప్పడం జరిగింది. తర్వాత కంటెంట్ చెప్పారు. లైన్ చెప్పిన తర్వాత అసలు నాకు ఈ లైన్ బాగా వర్కౌట్ అవుద్దని నాకు అనిపించింది. ఎప్పుడైతే ఆవిడ ఆ లైన్ చెప్పారో అప్పుడే అనిపించిందన్నమాట. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు 90స్‌లో కాదు, 2000 కాదు, 2025 కాదు, ఎప్పుడు తీసినా సరే ఈ లైన్ అనేది ఫ్రెష్‌గానే ఉంటదనిపించింది నాకు. అండ్ వర్కౌట్ అవుద్దనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుద్దనిపించింది. సో, అప్పటినుంచి ఇంక నేను ఆ క్యారెక్టర్‌లోనే ఉండడం జరిగింది. మేము ఇక్కడి నుంచి అంటే కొంచెం వేరియేషన్ కోసం భూపాల్ వెళ్ళి సినిమా సింగిల్ షెడ్యూల్‌లో చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడంటే మనకి జనరల్‌గా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఓ రోజు షూటింగ్ ఆపేసి ఇంకో రోజు చేసుకోవచ్చు. కానీ భూపాల్ లాంటి స్టేట్‌కెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఇంకో ఆ స్టేట్‌కి షూటింగ్ ఆపేస్తే ప్రొడ్యూసర్‌కి చాలా నష్టం జరుగుద్ది. కంటిన్యూస్‌గా సింగిల్ షెడ్యూల్‌లో చేయాలి. సో, అక్కడే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగిందనమాట. కానీ మా ప్రొడ్యూసర్ రోజా భారతి గారు ఆర్టిస్టులకి షూటింగ్‌కి ఎటువంటి ఇబ్బంది రాకుండా బాగా మేనేజ్ చేసుకొని అక్కడ ఆవిడ ఎన్ని స్ట్రగుల్స్ అన్నా అది షూటింగ్ సెట్ వరకు రాకుండా చాలా బాగా మేనేజ్ చేసుకొని చేశారు. అండ్ అక్కడ మా టీం అంతా కూడా అక్కడ ఒక ప్రొడ్యూసర్ కష్టపడ్డారు. అలాగే టీం అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన టీం అందరూ కూడా ప్రతిదానికి ఈ ఫెసిలిటీ లేదు, ఆ ఫెసిలిటీ లేదని ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా ఇది సొంత సినిమాలో చేయడం జరిగింది. ప్రతి టెక్నీషియన్ అక్కడ యాక్టర్సే కానీ, కెమెరా డిపార్ట్మెంటే కానీ, ప్రతి టెక్నీషియన్ ప్రొడక్షనే కానీ అందరూ కూడా ఇది మన సినిమా అని చెప్పి స్ట్రగుల్ అయ్యి ఈ సినిమాని చేసామండి. అండ్ లక్కీలీ సినిమా బాగా వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, మీరు కనుక సినిమా ఒక్క 10 నిమిషాలు చూడగలిగితే 2 అవర్స్ 30 మినిట్స్ మీకు అసలు తెలియకుండా సినిమా వెళ్ళిపోద్దండి. సినిమా మంచిగా మీకు నచ్చుద్ది. ఒక మంచి ఎమోషనల్ ఫీల్‌తో మీరు బయటకొస్తారు. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. అండ్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. నేను సినిమా చూసేంతవరకు టు బీ ఫ్రాంక్లీ భయపడ్డాను. కానీ సినిమా ఎప్పుడైతే చూసానో నేను ప్రివ్యూ ముందు, నేను ఇక ఫుల్ సాటిస్ఫైడ్. అండ్ చూసినోళ్ళు కూడా చాలా బాగా రివ్యూ ఇచ్చారు అప్పుడు మాకు. సో, ఇంకా అదే కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నా, లేడీస్‌కి బాగా కనెక్ట్ అవుద్ది సినిమా. తప్పనిసరిగా థియేటర్‌కి వచ్చి చూడండి. అసలు మీరు మంచి సినిమాని చూసిన ఫీల్‌తోనే మీరు థియేటర్ నుంచి బయటికెళ్తారు. థ్యాంక్ యూ అండి. సీత ప్రయాణం కృష్ణతో అంటేనే మీకు అర్థమవుద్ది. సీత అంటే రాముడితో ఉంటది జర్నీ. కానీ సీత కృష్ణుడితో జర్నీ ఏంటనేది స్టోరీ. అది ఆబ్వియస్‌లీ మీకు అర్థమవుతుంది. కానీ అది ఎండింగ్‌కి మీకు దాని సస్పెన్స్ రివీల్ అవుద్ది. అది చెప్తే ఇంకా సినిమా ఇంకేముంటది. సో, సినిమా చూడాలి మీరు. ఆ సీత ప్రయాణం కృష్ణతో అని టైటిల్ ఎందుకు పెట్టాల్సొచ్చిందనేది మీ సినిమా చూస్తే ఎండింగే తెలుస్తది. సో, తప్పనిసరిగా చూడండి. మీరు ఆ టైటిల్ ఎందుకు అలా పెట్టడం జరిగిందని మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా సినిమా చూడాల్సిందే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ డేట్ వచ్చేసి November 14 అండి. మీ దగ్గరలో ఉన్న పీవీఆర్‌లో సినిమా రిలీజ్ అవుతది. 2 తెలుగు స్టేట్స్‌లో రిలీజ్ అవుతుంది. సో, మీ దగ్గరలో ఉన్న పీవీఆర్‌కెళ్ళి డెఫినెట్‌గా ఈ సినిమా చూడండి. 14థ్ సినిమా రిలీజ్ అవుతుందనమాట. బుక్ మై షోలో మీరు టికెట్స్ బుక్ చేసుకొని హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.